సరే మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కదా సాక్షాత్తు అసెంబ్లీలోనే వాళ్ళ తలల మీద కాళ్ళు పెట్టి తొక్కుకుంటూ వచ్చాను అధ్యక్ష ఇక్కడికి నేనని మాట్లాడారు. సో ఇట్లా తొక్కుకుంటూ వచ్చాను ఇదంతా నేను నా టాలెంట్తో నేను వచ్చాను చెప్తే ఇక్కడ ప్రజలు అదే ప్రజలు ఆశీర్వాదం ఏదైనా పక్కన పెడితే నేను తొక్కుకుంటూ వచ్చాను మిమ్మల్ని కేవలం బీఆర్ఎస్ తొక్కుకుంటా కేసీఆర్ కానీ ఫ్యామిలీ కానీ మీ మొత్తం అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని అంటున్నారు. అది ఎంతవరకు మీరు accept అహంకారానికి సంబంధించిన విషయం అది. వారు అహంకారపూరితంగా మాట్లాడుతున్న మాటలు అవి. ప్రజాస్వామ్యంలో పార్టీలుగా ఒక అవకాశం బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం మేరకు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అనుకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. తొక్కుకుంటూ వచ్చినాం ఇంకోటి వచ్చినామంటే ఇది అహంకారానికి సంబంధించిన విషయమే తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు అట్లా ఏంటి ఏమైనా గట్టి పంచాయతీ ఉందా? వ్యక్తిగత ద్వేషాలు ఏముంటాయి రాజకీయ పార్టీగా? మీరు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవకాశాల కోసం ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పార్టీలు మారి మామూలుగా అవకాశాల కోసం వెతుకున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా అవకాశం 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి ఇచ్చారు. వారు చేయగలిగినంత వాళ్ళు చేసారు. మీరు ఏం చేయగలుగుతారో ఇంకా చెయ్యండి. కానీ తొక్కుకుంటూ వచ్చినాం ఇంకా తొక్కుతూనే ఉంటాం. 2029లో కూడా దొక్కుతారంట మమ్మల్ని. సరే, ప్రజలు నిర్ణయిస్తారు. మన తలరాతలు రాసేదంతా ప్రజలే. ప్రజాకోట్లో మన భవిష్యత్తు తెలుస్తారు. కాబట్టి మీరు మంచిగా చేస్తే మిమ్మల్ని ఉంచుతారు. మేము మంచిగా చేయగలుగుతాం అనే విశ్వాసం మళ్ళీ పెరిగితే ఆటోమేటిక్గా మమ్మల్ని తీసుకొస్తారు. మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను. ముఖ్యమంత్రి గారిని ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు ప్రత్యామ్నాయం ఎవరు, బీజేపీ బీఆర్ఎస్ అని అడిగితే, 2 పార్టీలు కలిసి రావాలి, ఆ 2 పార్టీలు కూడా చిత్తుగా ఓడించి నెక్స్ట్ మళ్ళీ అధికారులు నేనే చేపడతాను, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నాడు ఆయన. సో ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, దాంట్లో మీరేం గ్రహించారు? ఇవాళ ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చున్నాడు కదా, అహంకారం అనేది ఆ రకంగా మాట్లాడిస్తుంది. అంటే ఇది కూడా అధికారం అనేది అంతే కదా. మరి ప్రజాస్వామ్యంలో ఇంకా 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలలో ఏం జరగబోతుంది, ప్రజలు ఏం తీర్పిస్తారు అనేది ప్రజల పక్షాన మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీరు ఏం చేసిరని మళ్ళీ ఓటేయాలి? మీరు చేసిన పని ఏందని ఓటేయాలి? ఇవాళ అయితే గీతే మీరు డబ్బులు వెదజల్లుతుండవచ్చు. ఆ డబ్బులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన పైసలు ఓట్లను కొనుగోలు చేయడానికి డబ్బు వెదజల్లిద్దామనే ఒక ధీమా మీకుందేమో. ప్రజాస్వామ్యంలో డబ్బులతోనే అధికారం చేపట్టగలుగుతారు అని అంటే దానికి ఏం చేయలేము. కానీ అంతకు మించి వేరే ఆశ లేదు, అవకాశం కూడా లేదు. వాళ్ళు అంతో ఇంతో గెలిస్తే దేంతో గెలవాలా? ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బును వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆల్రెడీ ఒకసారి గెలిచారు. రెండోసారి గెలిచే అవకాశం ఏదైనా వస్తుంది అని అంటే వాళ్ళకున్న ఏకైక ఆధారం డబ్బులు వెదజల్లి రావటమే. డబ్బులతోనే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అయితే దానివల్లనే అధికారం వస్తుంది అని చెప్పి అనుకుంటే ఇంకా దేవుడు కూడా బాగు చేయలేడు కదా రాష్ట్రాన్ని. ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి కోసుకు తిన్న రూపాయి రావట్లేదు, దొంగలు చూసినట్టు చూస్తున్నారు అప్పుల కోసం పోతే అంటే మరి ఎక్కడ సార్, ఎక్కడ ఖర్చు పెట్టి ఇది చేస్తారంటారు మీరు డబ్బులే లేవంటున్నాడు కదా ఆయన. డబ్బులు లేకపోతేనే 1000 కోట్లు అనుకుంటే పెద్ద విషయం రాహుల్ గాంధీ గారికి ఇవ్వటం అని చెప్పి చెప్తా ఉన్నాడా? అంటే కార్యకర్తలు అందరూ వేసుకుంటే ఏదో వాళ్ళ కార్యకర్తలు ఉత్సాహం తెప్పించడం కోసం ఏదో ఒక మాట మాట్లాడారండి, దాన్ని కూడా మీరు అవకాశంగా వాడేసుకుంటే అది కదా. కాంగ్రెస్ అధికారంలో రావటానికంటే ముందు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పార్టీలో ఇవాళ అధికారం వచ్చిన 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేసుకుంటే 1000 కోట్లు ఇవ్వటం పెద్ద విషయం కాదు అని చెప్పేసి అంత ధీమాతో మాట్లాడగలుగుతున్నారు మీరు అని అంటే ఏ లెవెల్లో అవినీతి జరుగుతుందా అనేది గ్రహించాలంటారు. 3,47,000 కోట్లు ఎటుపోయినాయి అనేది మేము అనుమానాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది. అది 27 నెలల్లో. ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు కదా. సామ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం రోజు రోజుకు తగ్గుతుంది. మేము ఒప్పచెప్పినప్పుడు ఏ రకమైన ఆదాయంతో ఒప్పచెప్పినాం, ఈ రోజు ఎందుకు పడిపోతుంది అనే దాని మీద సమీక్ష లేదు. ఓకే, మీకు ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్లు ఇచ్చి మామూలుగా సేల్స్ పెంచాలని అంటున్నారు. మద్యాన్ని ఏర్లే బారిస్తామని అంటున్నారు. బెల్ట్ షాపులు ఇవాళ గ్రామానికి విచ్చలవిడిగా సందుకొట్టు గొంతుకొట్టు పెట్టిస్తున్నారు. అసలు మద్యం షాపులు ఏర్లే పారేలా చేసింది మీ ప్రభుత్వం వాళ్ళు ఎలిగేషన్ పెడుతుంటే మీ హయాంలో ఉన్నప్పుడే యూత్ బంద్ చేయాలి కదా. నాశనం చేశారు. బంద్ చేయాలి కదా.
మా హయాంలో మద్యం ఏర్లై పారితే దానివల్ల ప్రజానికానికి నష్టం జరిగితే, రాష్ట్ర ఆదాయానికి ఇబ్బంది జరిగితే మరి మీరు దీన్ని బంద్ కట్టడి చేయాలి కదా! చేయాలి యాక్చువల్గా మరి. మీరు బంద్ చేయాలి కదా! మరి మీరు దానికంటే అదనంగా ఎట్లా ఆదాయం వస్తదని చెప్పేసి కదా అధికారుల మీద ఇప్పుడు మీరు టార్గెట్లు ఇచ్చి చేపిస్తున్నారు. ప్రమోషన్‌లు ఇచ్చి చేపిస్తున్నారు. దానికి బహుమతులు ఇస్తున్నారు గదా! దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయం గండిపడుతది. దీనివల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతది అనే భావన మీకున్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు, ఈరోజు దాన్ని సంపూర్ణంగా కాకపోయినా ఎట్లా కంట్రోల్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారనేది ఆలోచన చేయాలి. కానీ ఏలే వారి బెల్ట్ షాపులు 3 పువ్వులు 6 కాయలుగా బెల్ట్ షాపులు నడుస్తా ఉన్నాయి. మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. నడి రోడ్డు మీద వ్యాపారస్తులు తన్నుకుంటున్నారు. మీది మీదా? మాదా? ఆటోలలో పోయే మాలు ఈ ఏరియాకి మీదెట్లా పోతది? మా షాప్ నుంచి పోవాలని చెప్పేసి మా దగ్గర బహిరంగంగా కోదాడ నియోజకవర్గంలో బహిరంగంగా మద్యం వ్యాపారులు ఈ గ్రామానికి మా మద్యం పోవాలి, మా షాప్ నుంచి పోవాలి, నీ షాప్ నుంచి ఎట్లా పోతుంది? ఇది ఎవరిది మాల్ అని చెప్పేసి రోడ్డు మీద ఎక్సైజ్ అధికారులు చేయాల్సిన పని వ్యాపారస్తులే చేస్తున్నారు. ఇంత బహిరంగంగా. పీక్స్‌కి వెళ్ళిపోయింది అయితే. నడి రోడ్డు మీద ప్రొక్లైనర్లతో తీసిన మట్టి ఇది నువ్వెట్లా తీసుకుపోతావు, నేనెట్లా తీసుకుపోను, నా ఏరియాల నుంచి నువ్వెట్లా తీసుకుపోతావు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలే బాయిగా పోటీ పడి రోడ్ల మీద దన్నుకొని బండ్లను ఆపేస్తే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది మా దగ్గర చిలుకూరు మండలంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది అది. నిన్న మొన్నటి విషయమే చెప్తున్నా. పద్మావతి గారి హయాంలోనే చెప్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే చెప్తున్నా. రోడ్డెమ్మటి పెద్ద పెద్ద ర్యాంపులో పడతాయి మా దగ్గర. మట్టిని దవ్వుకొని వచ్చేసి రోడ్డెమ్మటి పోసి ఆడ నుంచి మళ్ళా వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఏ మైనింగ్ అధికారి రాడు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోరు. ఏ పోలీస్ యంత్రాంగం పనిచేయదు. చెరువులు మాయమైపోయినాయి, గుట్టలు మాయమైపోయినాయి, రాళ్ళు రప్పలు ఉజునార్లు మాయమైపోతున్నాయి, మద్యం ఏర్లై వారుతుంది, చెయ్యని అక్రమ దందా లేదు. ఇది పురోభివృద్ధి. సో కోదాడ, హుజూర్ నగర్ 2 కలిపి వాళ్ళిద్దరే భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఉన్నారు. పైగా మంత్రి. సో వాళ్ళకి అడ్డు అదుపు లేదంటారు మీరు. నేను అనటమే కాదు, మీరు మీ కెమెరాని పంపించి చూడండి ఒకసారి. లేకపోతే మీకు అక్కడ ఉన్న రిపోర్టర్స్ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకోండి. ఎందుకంటే అక్కడ పేపర్ రోజు వేయించుకుంటే తెలిసిపోద్ది మనకి. అక్కడ ఆన్లైన్ పేపర్ చూస్తే అయిపోతుంది. సో ఇన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు పేపర్లు మెయింటైన్ చేయలేరా వాళ్ళు? ఒక వాళ్ళు పాజిటివ్గా రాయించుకోలేరా అంటున్నాను. అది కూడా జరుగుతుంది. కానీ అందరు కాదు కదా, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా కొద్దిగా నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు. ఈయనోళ్ళు నీతి నిజాయితీ ఉన్నోళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళు ఏదైనా కానీ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి న్యూస్ పేపర్లలో మామూలుగా నిత్యం అవపడుతూనే ఉంటాయి. ఓకే. మద్యం గురించి, మట్టి గురించి, ఇసుక గురించి, మాఫియా గురించి, ఇతరత్ర వాటి గురించి నిత్యం పేపర్లలో వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు, అధికారులు పట్టించుకునే పరిస్థితి ఉండదు.